సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. నిన్న మనం ఒక పేర ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సింది ఉంది. ముందుగా దాన్ని చూద్దాం. ధన్వంతరి, కాశీరాజు అయినటువంటి ధన్వంతరి కుమారుడు కేతుమంతుడు. అతడు ఆయుర్వేద సిద్ధుడై 400 సంవత్సరాల పాటు కాశీని పరిపాలించాడట. అంతేకాకుండా అతని పరిపాలనా కాలంలో దాని చక్కటి విద్యా కేంద్రంగా కూడా, అంటే కాశీ ఎప్పటి నుంచో విద్యా కేంద్రం అయి ఉండొచ్చు, ఆయుర్వేద విషయంలో కూడా గొప్ప విద్యా కేంద్రంగా ఆయన చేశాడు. అతని కాలంలోనే శిక్షితులైన చరకులలో ఒకడు చరక సంహితను రచించెను. ఇది మనం ఈ లైన్ జాగ్రత్తగా గమనించాలి. చరకుడు ఆయన చరక సంహిత రాశాడు అని అనుకుంటూ ఉంటాం, కానీ చరకుడి దగ్గర శిక్షితులైన వాళ్ళలోని ఒకడు, ఆ శిష్యులలో ఒకడు చరక సంహితను రాశాడు. ఇదే మనకు మాస్టర్ గారు నారదభక్తి సూత్రాలు అప్పుడు కూడా చెప్పారు. నారదభక్తి సూత్రాలంటే నారదుడు కూర్చొని రాశాడని కాదు, ఆయన ఏదైతే భక్తి అనేది ఆయన ఆచరించి చూపెట్టాడో దాన్ని ఫాలో అయిన వాళ్ళలో ఒకళ్ళు దాన్ని సూత్రములుగా మనకి అందించారు. అది మనకి ఆచరించి లోకానికి ఇచ్చింది నారదుడు కనుక నారదభక్తి సూత్రాలు అన్నారు అని. అట్లాగే ఇది కూడా. కేతుమంతుని కుమారుడు భీమరథుడు చ్యవన మహర్షి శిష్యుడై, ఆ ధన్వంతరి కుమారుడు కేతుమంతుడు, ఆ తర్వాత కేతుమంతుడి కుమారుడు భీమరథుడు. అతను చ్యవన మహర్షి ఆయన యొక్క శిష్యుడై గవామయమను యజ్ఞమును కరతలామలకమును రసాయన ప్రక్రియగా రూపొందించెను. గవామయము అనేటువంటిది ఒక యజ్ఞం. ఇది వేదములలో ఉన్నటువంటి యజ్ఞం. దీన్ని మళ్ళా మనకి భాగవత రహస్య ప్రకాశం 4వ భాగంలో మాస్టర్ గారు దాని గురించి వివరించారు. ఏమనంటే, శ్రీకృష్ణుడు ఈ గోవర్ధనగిరి పర్వతం చుట్టూ కూడా ఉండేటువంటి, ఆ పర్వత స్థానముల చుట్టూ ఉండేటువంటి చోట ఈ నందుడు అక్కడ ఉండేటువంటి గ్రామాలు అన్నీ కలిపి దాదాపు 1000 పైన ఉండే గ్రామాలు, ఆ అన్ని గ్రామాల వాళ్ళు, నందుని పరిపాలనలో ఉన్న అన్ని గ్రామాల వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇంద్రుణ్ణి ఆరాధిస్తూ వాళ్ళు పూజించేటువంటి వాళ్ళు. అయితే ఆయన ఏం చేశాడంటే, కృష్ణుడు ఇంద్రుణ్ణి ప్రత్యేకంగా మీరు ఇలా పూజించవలసిన అవసరం లేదు, ఈ రకంగా మనకు వర్షములు పట్టడానికి కారణమైనటువంటి ఏదైతే ఈ సైకిల్ అంటారు మొత్తం, అంటే నీరు ఆవిరవ్వటం, ఆ ఆవిరి మళ్ళా మేఘములుగా వర్షించటం అనేటువంటిది ప్రకృతిలో జరగటానికి మీరు ఇక్కడ చేయవలసింది, పూజించవలసింది ప్రత్యేకంగా అతన్ని కాదు అంటూ అక్కడ ఉండేటువంటి గోవులని వాటిని ఆరాధించటం, పూజించటం అనేటువంటిది చేయిస్తాడు. దాంతోనే ఇంద్రుడికి కోపం రావటం, ఆ రకమైనటువంటి వర్షం కురిపించటం, అప్పుడు ఈయన గోవర్ధనగిరిని ఎత్తడం జరుగుతుంది. అయితే అక్కడ కృష్ణుడు ఉన్న సంప్రదాయాన్ని కాదని వేరే చేయించాడన్నట్లుగా కనబడుతుంది. ఇక్కడ మాస్టర్ గారు రాశారు, ఆయన వాళ్ళ చేత ఆరాధింపజేయించి నేర్పించింది ఏమిటి అంటే, వేదములలో అసలు ఏదైతే ఉందో గవామ యజ్ఞం అనేటువంటిది, అలాంటి యజ్ఞాన్ని మళ్ళా వాళ్ళ ద్వారా చేయించాడు అని వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా చ్యవన మహర్షి శిష్యుడై గవామయన యజ్ఞమును కరతలామలకమును రసాయన ప్రక్రియగా రూపొందించాను అంటే ఏంటో కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందు యజ్ఞము చేయువాడు ఇల్లు వదిలి ఉసిరిక తోటలో గోవుల మధ్యమున 1 సంవత్సరము చరింపవలను. ఇంట్లో కాకుండా ఇంటిని వదిలిపెట్టి 1 సంవత్సరం పాటు ఉసిరిక తోటలో ఉండాలట, గోవుల మధ్యలో ఉండాలట. అలా 1 సంవత్సరం పాటు ఉన్న తర్వాత చైత్రమాసంలో చెట్టుకు పండినటువంటి ఉసిరిక పండును అలా చేతిలో పట్టుకొని సూర్యోదయ సమయంలో 1000 మార్లు ఓంకారం సహస్ర ప్రణవమును శ్వాసలలో జపింపవలను. ఇందులో తమాషా ఉంది. సహస్ర ప్రణవం అంటే 1000 సార్లు ఓంకారం అని ఒక అర్థం, సహస్ర అనేది కూడా ఒక మంత్రం. అంటే శ్వాసకు సంబంధించిన మంత్రాన్ని సహస్ర అని కూడా అంటారు. అట్లా ఆ రకంగా ప్రణవాన్ని శ్వాసలలో
జపించటం చేసి ఆ పైన అలా చేసేటప్పటికీ అది అమృతీకరణం చెందుతుందిట, అమృతమయం అవుతుందిట ఆ ఉసిరికాయ. ఆ ఉసిరిక పండును తిని ఆవు పాలు త్రాగి ఆవుల మధ్య ఉండవలను. ఎలా ఎన్నాళ్ళు ఉండాలి అంటే చైత్రమాసం అంతా అలా ఉండగా ఆ కరతలామలక రసాయన దీక్ష పూర్తి అవుతుంది. కరతలం అంటే చెయ్యి, అరచెయ్యి, ఆమలకం అంటే ఉసిరికాయ, అట్లా చేతిలో ఉసిరిక పండు, ఆ రకంగా ఆ దీక్ష అనేటువంటిది పూర్తవుతుందిట. దాంతో ఏం జరుగుతుంది అంటే అలా చేస్తే మన దేహ ధాతువులు మరలా సృష్టింపబడి మరి 100 సంవత్సరముల ఆయుర్దాయము పెరుగును. అంటే ఆ ప్యూరిఫికేషన్ అనేటువంటి జరిగి లోపల ఉండే ధాతువులకి అది మళ్ళా ఆ లోపల ఏదైతే మొదట ఉన్న ధాతువులు ఉన్నాయో అవి మళ్ళా ఇంకోసారి చక్కగా పునర్నిర్మాణం జరిగి ఇంకో 100 సంవత్సరాల ఆయుర్దాయం పెరుగుతుందట. అటుపైన ధాతు సామ్యమును నిలుపుకొనుటకై, అయితే ఆ తర్వాత మళ్ళా నిన్న చెప్పారు 3 ధాతువులు అని, వాతము, పిత్తము, శ్లేష్మము అని. అవి దోషములు కాదు, అవి మనలో ప్రతి వాళ్ళలో ఉండే 3 ధాతువులు అని. అవి సామ్యంగా ఉన్నంతకాలమే ఈ దేహం అనేది నిలిచి ఉంటుందని కూడా నేను చెప్పారు మనకి. ఆ రకమైనటువంటి ఆ 3 ధాతువుల్ని మళ్ళా బ్యాలెన్స్ నిలుపుకోవడం కోసం ఏం చెయ్యాలి? ఆ ధాతు సామ్యాన్ని నిలుపుకోవడానికి ఉసిరిక పండ్లతో ఒక ఆహారప్రాయముగా ఔషధమును కల్పించి సేవించుచుండవలను. అదే దానిలో తేనె వేసి ఉంచి త్రాగటం రకరకాలుగా, అదిగో దానికి సంబంధించిన దాన్ని చవన మహర్షి కల్పించాడు కాబట్టి దానికి చవనప్రాసము అని పేరు వచ్చిందిట. అలా గనక చేస్తే ఏం జరుగుతుందిట? 300 సంవత్సరాలు జీవించేట అట్లా చేసి. ఈ కారణమున ఆ దీక్షా ద్రవ్యమునకు చవనప్రాసమని పేరు వచ్చినది. దానిని చవన మహర్షి పేరు చవనప్రాసముగా ప్రసిద్ధికి ఎక్కించి ఈ భీమరథుడును వాని కుమారుడు, అంటే ఆ నెక్స్ట్ జనరేషన్ మళ్ళా మొదటేమో ధన్వంతరి, తర్వాత కేతుమంతుడు, ఆ తర్వాత కేతుమంతుడి యొక్క కుమారుడైనటువంటి భీమరథుడు, ఆ తర్వాత వరుసగా భీమరథుడి కుమారుడైన దివోదాసుడు ఆయుర్వేదానికి అపారమైన సేవ చేశారట. అంటే ఆ తర్వాత ఆ వంశంలో 1 by 1 ప్రతి రాజు అలా చేసుకుంటూ వచ్చారు కాశీ రాజ్యాన్ని పరిపాలిస్తూ. దివోదాసుడు వసంతకాలమున కుసుమముల నుండి కూడబెట్టిన తేనెతో ఆయుష్యముకు మరి యొక్క ప్రక్రియను కనిపెట్టి దానికి వసంత కుసుమాకరం అన్న పేరు ప్రజలలో వ్యాప్తి చేసెను. వసంతకాలంలో పూల నుంచి సేకరించినటువంటి తేనెతో ఒక రకమైన ప్రక్రియను చేసి దాంతో వసంత కుసుమాకరం అనే పేరుతో దాన్ని తయారు చేసేట ఆయన. ఆ దివోదాసుడు ద్వాపర యుగం ఇంకా 400 సంవత్సరాలు ఉన్నదనగా కాశీరాజ్యాన్ని పరిపాలించినటువంటి వాడు. అతను శంతనుడికి సమకాలీకుడు, అంటే భీష్ముడి తండ్రి అయినటువంటి చంద్ర మహారాజు ఆ దివోదాసుడు సమకాలీకుడు. తర్వాత ఏంటనేటువంటిది ఇప్పుడు మనం చూస్తాం. దివోదాసుడు తన కుమారుడు మైత్రేయుని వేదాంగ పారంగతునిగా, ఆయుర్వేద నిధిగా, లలిత కళలయందు కుశలునిగా ననరించెను. ఏకపుత్రుడైన మైత్రేయుడు గారాభముగా పెరిగాను. తండ్రి దగ్గర విద్యాభ్యాసము పూర్తి అయిన వెనుక హిమవత్ పర్వతారణ్య సీమలలోనున్న పరాశరుల శిష్యుడై మైత్రేయుడు చిరకాలం శుశ్రూష చేసెను. అష్టాంగయోగమున సిద్ధుడై దేహమునకును తనకును గల బంధమును శాశ్వతముగా త్రెంచుకొని స్వేచ్ఛాదేహములు యందు సంచరించుటను అభ్యసించెను. తండ్రి పిలిపించి వంశ విద్యయకు ధనుర్విద్యను అభ్యసింపమని కోరగా ఇట్లనెను. తండ్రి, నా కర్తవ్యము వేరుగానున్నది. నేను రాజ్య పరిపాలనకు జన్మింపలేదు. మా గురువులు పరాశరులు భరతభూమి యొక్క భవిష్యత్తునకై తమ సర్వస్వమును ధారపోసిరి. పురాణ పురుషుడు అవతారమూర్తిగా దిగివచ్చునని వారు నాకు ఉపదేశించిరి. అతని కార్యము సానుకూలమనర్చుటకై నన్న సూక్ష్మ శరీరమూర్తిగా స్వేచ్ఛాదేహముల యందు చెరింపమని సెలవిచ్చిరి. కలాపగుహలు నా నివాస స్థానముగా నేను దైవ కార్యమును చిరకాలము సాధింపవలసి ఉన్నది. హిమవత్పర్వత గర్భమున లీనమైపోయిన శంబళ గ్రామమును ఉద్ధరించి పురాణ పురుషుని దైవ కార్యమునకు తోడ్పడవలసి ఉన్నది. రాబో కలియుగమంతయు సూక్ష్మరూపిణై జీవించియుండి ఆ మహనీయమూర్తికి శేషతల్పము వలె పనిచేయవలసి ఉన్నది. శంతనుని భ్రాతయుగ దేవాపి నాకు సహచరుడుగా పనిచేయుటకై పరాశరుల శాసనమును అనుసరించి రాజ్య పరిత్యాగము చేసెను. అతడు కలియుగమున దివ్యజ్ఞానమున పేర బ్రహ్మ విద్యను రక్షించును.
ఇక్ష్వాకు వంశీయుడు శీఘ్రుని పుత్రుడు నగు మరువు కూడా దైవకార్యమునకై నాతో పాటు చిరంజీవిత్వము సాధించెను. అతడు రాజవిద్యను కలియుగమున రక్షించి రాబో కృతయుగమున క్షత్రియ వర్ణమును ఉద్ధరించి ప్రభువు కాగలడు. పురాణ పురుషుడే వారిని స్వయముగా పట్టాభిషిక్తుని చేయును. వేద విద్యను పురాణ సంహితగా భద్రపరిచి వేద సంహితను రక్షించుటకై మా గురువులు సత్యవతీ గర్భమున కృష్ణద్వైపాయనను అవతరింపజేసి మాకు సహాధ్యాయిగా శిక్షణమిచ్చుచున్నారు. అవతరింపబోవు పురాణ పురుషునకు బాల్య గురువుగా శిక్షణమిచ్చుటకై సాందీపని మహర్షిని కూడా మాతో సహాధ్యాయిగా నిలిపిరి. సాందీపనికి బ్రహ్మవర్చస్సుతో పాటు మిత్రవాత్సల్యం ఉన్నది. అతడు తన బాల్యమిత్రుడకు బృహస్పతి అని వారిని కూడా పరాశరుల పాదములు ఆశ్రయింపజేసెను. కానీ బృహస్పతి సంస్కారము మంచిది కాదనియు అతడు యవనుల ప్రలోభమునకు లోనై భరత భూమికిని వేద విద్యకును శత్రువుగా పనిచేయుననియు నాకనిపించుచున్నది. అతడు గురుకులమున చేరిన వెనుక ముమ్మారు యవన బర్బర భూములకు యాత్ర చేసి వచ్చెను. మైత్రేయుని కోరికను మన్నించి దివోదాసుడు ఇట్లు ప్రశ్నించెను. ప్రస్తుతము పరాశరులు మీకు ఉపదేశించుచున్న విద్య ఏమి? మైత్రేయుడు: సకల వేద సమన్వయమును పురాణ సంహితగా విష్ణు పురాణము అను పేరు నాకు ఉపదేశించుచున్నారు. అందు ఉపవిద్యలుగా రాజనీతి, దండనీతి, మోక్షధర్మము, ఖగోళ విద్య, యుగాంతర పరిగణనము, సౌర కుటుంబము యొక్క జీవయాత్రా విశేషములు, అందు భూగోళమునందలి జీవుల కర్తవ్యముపదేశించే జ్యోతిర్విద్య, హోరాశాస్త్రము నాకు ఉపదేశపూర్వకముగా ప్రసాదించుచున్నారు. విష్ణు పురాణ సంహితను ఉపదేశించుట ఆరంభము చేసి 50 సంవత్సరములైనది. మొదటి 10 సంవత్సరములను కలాపగుహల ద్వారమున గల రావి చెట్టు కింద అధ్యయనం జరిగినది. తరువాత 10 సంవత్సరములు గంధమాదన పర్వతాగ్ర శిఖరమున బదరికాశ్రమమున జరిగినది. ఆ దినములలోనే నైమిషారణ్యం పునరుద్ధరింపబడినది. తరువాత 30 సంవత్సరములను ప్రయాగలో కృష్ణద్వీపమున జరిగినది. మా గురుపుత్రులు కృష్ణద్వీపాయానికి ఇప్పుడు 120 సంవత్సరముల వయస్సు దాటినది. ఇట్లు తండ్రి అనుమతి వడసిన మైత్రేయుడు పరాశరునకు దత్తుడయ్యను. అటుపైన కలాపగుహల తన నివాస స్థానముగా ఏర్పరచుకొని మరువును దేవాపిని తోడ్కొని లోకహితార్థమై 30 సంవత్సరములు బ్రహ్మయజ్ఞమును అనుష్ఠించెను. నాటి నుండి కలాపగుహలలో యజ్ఞవేదిక నిర్మింపబడినది. మంచి గంధముతో వనౌషధులతో హోమములు నిరంతరము జరుగుచున్నవి. పూర్ణిమలయందు అహోరాత్రములు ప్రణవం ఉపాసింపబడి భరత భూమిపైనున్న ఆకాశమున వాయుతరంగములతో యానము చేయుచుండును. నిన్నటి దినము వైశాఖ పూర్ణిమ నాడు యజ్ఞము నిర్వర్తించిన మైత్రేయుడు నేటి సూర్యోదయమున ఉషస్సూక్తములతో సవితకు అంజలి ఘటించెను. మరువు దేవాపి ఇరుపార్శ్వములయందు గంగ సెలయేటి నీట నర్ఘ్యములిచ్చుచుండగా మైత్రేయుడిట్లనెను: ఇది శ్రీముఖనామ సంవత్సరము. నేడు వైశాఖ బహుళ పాడ్యమి. ఈ సంవత్సరముననే పురాణ పురుషుడు భూమికి అవతరించునని పరాశరులు సెలవిచ్చిరి. అతడు అష్టమ గర్భమున జన్మించునట. దేవవ్రతుడైన భీష్ముడు అష్టమ గర్భమే అయినను అతని జీవితము గ్రుడ్డిరాజైన ధృతరాష్ట్రునకు తోకగా నడుచుచున్నది. మనం అతనిని గూర్చి మరిచిపోవచ్చును. దక్షిణాపదమున మరి ఒక బ్రాహ్మణుడు అష్టమ గర్భమున జన్మించెను. ఇప్పుడు అతనికి 33వ సంవత్సరం జరుగుచున్నది. అతడు పురాణ పురుషుడని దక్షిణాపదమున కేరళని శిష్యులు గగ్గోలు పెట్టిరి. అతడు కొంతకాలం అంగీకరించి వారి పూజలు అందుకొనెను. ఒకనాడు ఉదయమున ఆకస్మికముగా అతడు పాషండుడై నిద్రలేచెను. జీవికి మానసిక వికాసమే పరమావధి అనియు దానికి నియమములు అవరోధములనియు ఘోషించెను. మరియు వేదాది ప్రమాణ గ్రంథములు మనోవికాసమునకు విఘ్నములనియు గురువులు కుంటివానికి చంకరో కర్రల వంటి వారనియు వికాసమునకు జీవి యత్నమే ముఖ్యము కానీ గురువులు ఆవశ్యకములు కారనియు నేర్పునట్టి ఒక మార్గమును స్థాపించెను. ఆ మార్గమునకు అతడు గురువై పూజలు అందుకొనుచున్నాడు. కనుక అతడు రాబో కలిపురుషుని క్రీనీడయే గాని పురాణ పురుషుడు కాడు. 12 సంవత్సరముల క్రిందట
కంసుడు దేవకీ వసుదేవులను వివాహానంతరము రథమున గొనిపోవుచుండగా ఒక అశరీరవాణి దేవకి అష్టమగర్భమును గూర్చి ఘోషించినది. ఆమె అష్టమగర్భమున జన్మించువాడు కంసుని వధించునని తెలుపగా కంసుడు వారిని కారాభద్రులను చేసెను. ఆ అశరీరవాణి ఎవరిదని నేను పరాశరులను ప్రశ్నించితిని. నారదుడు అదృశ్యుడై ఘోషించనని వారు తెలిపిరి. ఇప్పుడు దేవకి 8వ గర్భము ధరించి ఉన్నది. మనకు తెలిసినంత వరకు ఈ వృత్తాంతము మాత్రము కనుచూపు మేరలో ఉన్నది. వేచియుండుట మన కర్తవ్యము. ఈ పూర్వసంధ్యయందు మేల్కాంచిన వారమై దైవముకు ఆహ్నికమును నిర్వర్తించదముగాక. ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ దివోదాసుడు అనేటువంటి ఆయన వసంత కుసుమాకరం అనేది వ్యాప్తి చేశాడని చెప్పుకున్నాం. 400 సంవత్సరాలు కాశీరాజ్యాన్ని పరిపాలించాడు. శంతనుడి సమకాలికుడు అని చెప్పుకున్నాం. ఆ దివోదాసుని కుమారుడు మైత్రేయుడు, ఒకడే కుమారుడు. అతను వేదాంగ పారంగతుడు, ఆయుర్వేద నిధిగాను, అంతేకాకుండా లలిత కళల యందు కుశలుడుగాను వనరించాట. అయితే ఒకడే అవ్వటం వల్ల గారాభంగా పెరిగాట. తండ్రి దగ్గర విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత హిమవత్ పర్వతారణ్య సీమల్లో ఉన్న పరాశరుని శిష్యుడై ఆయన చిరకాలం శుశ్రూష చేశాట. అందులో అష్టాంగ యోగమున సిద్ధుడై దేహానికి తనకు గల బంధమును శాశ్వతముగా తెంచుకొని స్వేచ్ఛాదేహముల యందు సంచరించుటను అభ్యసించను. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహం తీసుకోవటం అనేటువంటిది ఈ ఒక దేహానికే అని కాకుండా అలా ఉండే స్థితిని సంపాదించాడు. తండ్రి పిలిపించి వంశ విద్యకు ధనుర్విద్యను అభ్యసింపమని కోరగా ఆయన లలిత కళల్లోనూ ఆయుర్వేదంలోనూ వేదాంగాల్లోనూ పారంగతుడిగా అయి ఉన్నాడు. అయితే ధనుర్విద్య మరి నేర్చుకోవాలి కదా, క్షత్రియుడు రాజ్యాన్ని పరిపాలించాలి కనుక ఆ వంశ విద్యను ధనుర్విద్యను అభ్యసించమని కోరగా, నా కర్తవ్యం వేరుగా ఉన్నది తండ్రి, నేను రాజ్య పరిపాలన కోసం జన్మించలేదు. మా గురువులు పరాశరులు ఈ భరతభూమి భవిష్యత్తుకై ధారపోసి వారి సమస్తాన్ని పురాణ పురుషుడు అవతారమూర్తిగా దిగి వచ్చిన ఉపదేశించారు. ఆయన కార్యం సానుకూలమర్చడానికి నన్ను సూక్ష్మమూర్తిగా స్వేచ్ఛాదేహముల యందు చరింపమని సెలవిచ్చారు. కలాపగుహలు నివాస స్థానంగా చేసుకొని నేను ఆ దైవ కార్యాన్ని చిరకాలం సాధించవలసి ఉంది. అంతేకాదు ఆ హిమాలయాల గర్భంలో లీనమైపోయి శంబళ గ్రామము అనే గ్రామం ఉంది. దాన్ని ఉద్ధరించి పురాణ పురుషుని దైవ కార్యక్రమానికి తోడ్పడవలసి ఉంది. ఎలా ఎప్పటిదాకాట రాబోవు కలియుగాంతమంతయు నేను సూక్ష్మరూపిణై జీవించి ఉండి ఆ మహనీయ మూర్తికి శేషతల్పము వలె పనిచేయవలసి ఉన్నది. ఇక్కడ హిమవత్ పర్వత గర్భంలో లీనమై ఉన్న శంబళ గ్రామం అంటే మాస్టర్ గారు చెప్పారు అది ఇంకా ఫిజికల్ ప్లేన్లోకి ఇప్పటికీ రాలేదు అని. అంటే అప్పుడు ఆయన మరి తయారు చేసింది ఏంటంటే సూక్ష్మలోకాల్లో దానికి సంబంధించింది ఏదైతే ఉందో వాళ్ళ తపఫలితంగా ఆ రకమైనటువంటిది మళ్ళా అక్కడ ఉద్దీపన చేయడం అనేది సూక్ష్మంగా, అంటే కంటికి కనబడే ఫిజికల్ ప్లేన్లోకి కాదు, అది అక్కడ మైత్రేయుల వారు అప్పుడు చేసింది అని. అక్కడి నుంచి కలియుగాంతం వరకు నేను సూక్ష్మదేహమూర్తిని ఆ పరమపురుషుని యొక్క అవతార ప్రయోజనాన్ని అనుసరించి కలియుగాంతం వరకు ఆయన వర్క్కి నేను శేషదల్పం వల్లే పనిచేయవలసి ఉంది. అంటే ఈ వర్క్ అంతా కూడా ముందే డిసైడెడ్. అదేమిటో తండ్రి ఇక్కడ నేర్చుకొని రాజుగా ఉండాలని కోరినప్పుడు నేను దీనికోసం పుట్టలేదు అని అప్పుడు తెలియజేస్తున్నాడు అన్నమాట ఇదంతా. అంతేకాకుండా వీళ్ళ నాన్నగారైనటువంటి దివోదాసుడి యొక్క సమకాలీకుడు శంతనుడు అని చెప్పుకున్నాం. ఆ శంతనుడి యొక్క సోదరుల్లో ఒకతను దేవాపి అని నిన్న మనం చెప్పుకున్నాం. ఆ దేవాపి కూడా నాకు సహచరుడిగా పనిచేయుటకై పరాశరుల శాసనాన్ని అనుసరించి రాజ్య పరిత్యాగం చేశాడు. అతడు కలియుగంలో దివ్యజ్ఞానం అనే పేరుతో బ్రహ్మ విద్యని రక్షిస్తాడు. ఇదిగాక ఇక్ష్వాకు వంశంలో శీఘ్రుని పుత్రుడుగా మరువని ఇంకొక ఆయన కూడా అవతరించడం జరిగింది. అతను కూడా దైవ కార్యానికి తోడ్పడటానికి చిరంజీవత్వం వహించాడు, సాధించాడు. అంటే అర్థం దేహాలు వాళ్ళు తీసుకుని ఉంటారు, మళ్ళీ వదిలేస్తుంటారు, వాళ్ళ ఛాయిస్ అన్నమాట. అనుకోకుండా వాళ్ళు అనుకొని పుట్టడం, కానీ అవి తీసేసుకుంటారు, మళ్ళీ కొత్త జన్మలు తీసుకుని ఉంటారు. కానీ కంటిన్యూటీ ఉంటుంది. అంటే వాళ్ళు ఏ పర్పస్ కోసం వచ్చారో అది ఎలా మామూలుగా, అంటే మనం ఒకరోజు నిద్రపోయి మరో రోజు లేచిన తర్వాత మళ్ళీ ముందు రోజు వర్క్ ఏదన్నా ఉంటే ఎలా కంటిన్యూ చేస్తామో అలా మళ్ళీ వాళ్ళు బాడీస్ తీసుకొని ఆ వర్క్ను అలా కంటిన్యూ చేయగలరు. అదే పేరుతో వాళ్ళు వ్యవహరింపబడతారన్నమాట. అలా చిరంజీవిత్వం సాధించారట వీళ్ళ ముగ్గురు. ఒకటి మైత్రేయుడు, ఇంకో పక్కన వచ్చేటప్పటికి ఈ శీఘ్రుడి కుమారుడైనటువంటి మరువు, అలాగే శంతనుడి సోదరుడైనటువంటి దేవాపి. ఇంకా ఏం చెబుతున్నారంటే ఈ మరువు అనేటువంటి ఎవరైతే ఇక్ష్వాకు వంశంలో
ఉద్భవించినటువంటి మరువు అనేటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన రాజవిద్యను కలియుగంలో రక్షించి రాబో కృతయుగమున క్షత్రియ వర్ణమును ఉద్ధరించి ప్రభువు కాగలడు. ఎందుకంటే కలియుగంలోకి వచ్చేటప్పటికి వర్ణ సంకరం జరిగి నిజమైనటువంటి క్షత్రియుడు అంటే ఇది అన్నట్లుగా ఉండేటువంటి వాడు లేకుండా అవుతుంది. కాబట్టి మళ్ళా ఆ రకమైనటువంటి ఆ క్షత్రియ వర్ణాన్ని మళ్ళా ఉద్ధరించడం అనేటువంటిది చేసి ప్రభువు అవుతాడట. అంతేకాదు ఆ పురాణ పురుషుడే స్వయంగా అతన్ని పట్టాభిషిక్తుని చేస్తాడు. అంతేకాకుండా వేద విద్యను పురాణ సంహితగా భద్రపరిచి వేద సంహితను రక్షించుటకై మా గురువులు సత్యవతీ గర్భమున కృష్ణద్వైపాయనుని అవతరింపజేసి మాకు సహాధ్యాయిగా శిక్షణ ఇస్తున్నారు. అంటే వేదవ్యాసుడిని కూడా ఆయనకు పర్పస్ అప్పచెప్పబడింది. అదేమిటి అంటే ఆ వేద విద్యను పురాణ సంహిత భద్రపరిచి, ఎందుకంటే పురాణ రూపంలో ఇస్తే ఆ వేద విద్యలో ఉన్నటువంటిది తర్వాతి వాళ్ళకి అర్థం డైరెక్ట్గా ప్రతి వాళ్ళు అర్థం చేసుకునేటువంటి తాహతు తర్వాత వచ్చేటువంటి జనరేషన్స్లో తర్వాత తగ్గిపోతుంది. కాబట్టి దానికోసం ఆ సమన్వయం అంతా అర్థం కావడానికి పురాణ సంహిత రూపంలో ఇవ్వాలి. అలా ఇవ్వటం కోసం వేదవ్యాసులు అనేటువంటి ఆయన్ని అవతరింపజేశారు. ఇంకా చెబుతున్నారు, అంతేకాకుండా అతన్ని కూడా వీళ్ళకి క్లాస్మేట్గా సహాధ్యాయిగా చేశారట ఈ ముగ్గురితో పాటు. ఇంకా చెబుతున్నాడు, ఆయన అవతరించబోయే పురాణ పురుషునికి ఒక గురువు కావాల్సి వస్తాడు కదా, బాల్య గురువు. అలా సాందీపని అనేటువంటి ఆయనకి ఇప్పుడు శిక్షణ ఇస్తున్నారట. మరి ఆయన గురువు కావాలంటే ఆయనకి శిక్షణ ఇవ్వాలిగా. అంటే పుట్టబోయేటువంటి వాడు ఎవరో తెలుసు, ఆయనకి ఏ రకమైనటువంటి శిక్షణ ఇవ్వాలి, ఎవరు గురువు అన్నీ ముందే డిసైడెడ్. ఆ సాందీపనికి శిక్షణ ఇస్తూ ఉన్నారు. అయితే సాందీపనికి బ్రహ్మవచ్చసుతో పాటు మిత్రవాత్సల్యం కూడా ఉన్నది. అందువల్ల అతను తన బాల్యమిత్రుడైన బృహస్పతి అనేవాడిని తీసుకొచ్చి గురువుగారి దగ్గర పెట్టాడు. అతను కూడా నేర్చుకుంటూ ఉన్నాడు విద్యలు వీళ్ళతో పాటు. కానీ అతని సంస్కారం మంచిది కాదని, అతను యవనుల ప్రలోభానికి లోనై భరత భూమికి వేద విద్యకి శత్రువుగా పనిచేస్తాడని నాకు అనిపిస్తూ ఉంది అని మైత్రేయుడు తండ్రి అయిన దివోదాసుడికి చెబుతున్నాడు. అంటే మైత్రేయుడు ఎవరు? కాశీరాజు అన్నమాట. అంటే రాజ్యాన్ని ఆయన స్వీకరించలేదు కానీ కాశీరాజపుత్రుడు అన్నమాట. ఇంకా చెబుతున్నాడు, అలా వచ్చినటువంటి ఆ బృహస్పతి అనేవాడు గురుకులంలో ఉన్న టైంలోనే ఇప్పటికి 3 సార్లు యవన పరపర దేశాలకు ఆల్రెడీ తిరిగి వచ్చాడు కూడా అని చెప్పాడు. అయితే ఆ కోరికను ఆయన మన్నించాడు. మైత్రేయుడి యొక్క పర్పస్ అది చెప్పిన తర్వాత విన్న దివోదాసుడు అలాగేనే ఒప్పుకొని, ఇంతకీ మీ గురువు అయిన పరాశరులు మీకు ప్రస్తుతం ఏ విద్య ఉపదేశిస్తున్నారు అని అడిగారు. అడిగితే ఆయన చెబుతున్నారు, సకల వేద సమన్వయమును పురాణ సంహితగా విష్ణు పురాణమును పేర మాకు ఉపదేశించుతున్నారు. విష్ణు పురాణం అనే పేరుతో వేదం మొత్తం సమన్వయాన్ని పురాణ సంహితగా ఇస్తూ ఉన్నారు అని. అందులో ఉపవిద్యలుగా రాజనీతిని, దండనీతిని, మోక్షధర్మాన్ని, ఖగోళ విద్యని, యుగాంతర పరిగణనని, సౌర కుటుంబముల యొక్క జీవయాత్ర విశేషాలని, అందులో భూగోళమందలి జీవుల కర్తవ్యాన్ని ఉపదేశించే జ్యోతిర్విద్య, హోరాశాస్త్రం ఇవన్నీ ఉపదేశపూర్వకంగా ప్రసాదిస్తున్నారు అన్నారు. అంటే ఉపదేశించారు అని పాస్ట్ టెన్స్లో చెప్పలే, ఉపదేశిస్తూ ఉన్నారు అన్నారు అని ఆయన చెబుతున్నాడు. అలా విష్ణు పురాణ సంహితను ఉపదేశించడం ఆరంభించి ఇప్పటికి 50 సంవత్సరాలు అయింది. అంటే ఇప్పుడున్న మనం చదువుకునే మోడల్లో వాటికి అసలు ఏం అర్థం కాదు. ఇది అదేంటండి 50 ఏళ్ళు చదువుకోవటం ఏమిటి అంటే, ఇప్పుడు అసలు మన పర్పస్సే వేరు కాబట్టి చదువుకోవటమే పొట్టకూటి కోసం అనే దానిలో వచ్చింది కూడా అసలు అర్థం కాదు. అలా కాకుండా విడిగా చూసుకున్నా కూడా అంత శ్రద్ధగా అంటే అంత నేర్చుకునేది ఏముంటుందా అనిపిస్తుంది. మనకు మాస్టర్ గారు పతంజలి యొక్క సూత్రాల్లో ఒకచోట చెబుతారు, మనకి ఈయన పేరేంటి, గౌతమ బుద్ధుడు శిష్యులకి ఉపదేశించడం అంటే ఆయన బాడీస్ మారుస్తూ ఉంటాడు, వీళ్ళు బాడీస్ మారుస్తూ ఉంటారు, ఆ ఉపదేశం కొనసాగుతూ ఉంటుంది. ఆయనట ఉపదేశం చేసిన తర్వాత ఏదైనా డౌట్స్ వస్తే నోట్ చేసుకొని ఉంచుకోండి అనేవాళ్ళట. ఏం అడగకూడదు డౌట్స్. ఒక 3 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఇప్పుడు డౌట్స్ అడగచ్చు అంటారట. ఆ డౌట్స్ క్లారిఫై అయి ఉండేటప్పటికే. అంటే అర్థం ఏమిటి, వాడు దాన్ని అనుష్ఠించడం చేయాలి. ఒకటి చెప్పుకుంటూ పోవడం ఉండదు. చెప్పడం దాన్ని ప్రాక్టికల్ వాళ్ళు అనుష్ఠించడం ద్వారా వాళ్ళ అనుభూతిలోకి తెచ్చుకోవడం ఉంటుంది. ఉదాహరణకి మనకు వాయిస్ ఆఫ్ ది సైలెన్స్ అని ఏదైతే సెన్జార్ భాషలో ఉదయం కూడా చెప్పుకున్నాం, బ్లావెట్స్కి మాత ఆవిడ దాన్ని ఇచ్చిందో, అవన్నీ కూడా గౌతమ బుద్ధుడు తరతరాలుగా శిష్యులకి ఉపదేశం చేసింది. ఏది కొన్ని వందల సంవత్సరాల పాటు చేసినవి అవన్నీ. అదంతా కలిపి ప్రింట్ చేసుకుంటే జస్ట్ ఆ లైన్స్ వరకు చేసుకుంటే మనకు 4-5 పేజీల్లో వచ్చేస్తుంది. ఏది వ్యాఖ్యానాలు కాకుండా ఉత్త అందులో లైన్స్ వరకు చేసుకుంటే.
దీనికి అన్ని వందల సంవత్సరాలు ఆయన చెప్పడం ఏమిటి, అందులో అంత చెప్పేది ఏముంది అయ్యా లైన్స్ని, దాన్ని ఇన్ని వందల సంవత్సరాలు ఆ శిష్యులు అధ్యయనం చేసేది ఏమిటి అనుకుంటాం. అంటే అధ్యయనం అంటే దాన్ని అప్పచెప్పడం, దాన్ని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు, చిన్నప్పుడు స్కూల్లో రాయిస్తారే ఎక్కాలి టేబుల్స్ కింద నుంచి పైకి పై నుంచి కిందకి రాసుకురండి అని. శ్రావకులు అంటే శ్రవణం చేసేవాడు, శ్రవణం అంటే ఓన్లీ వింటారు, విన్నదాన్ని అనుష్ఠించడము. శృతి విద్య అంటే కూడా అదే. శృతి అంటే పుస్తకాలు లేవండి నోటుతో చెప్పుకొని అలా వింటూ నేర్చుకున్నది అంటే ఓన్లీ వింటూ నేర్చుకోవడం కాదు, వింటూ అంటూ దాన్ని మళ్ళీ వాళ్ళ జీవితాల్లోకి తామదవ్వటము అనేటువంటిది అన్నమాట. అసలైన విద్య ఎప్పుడు అలాగే ఉంటుంది. అట్లా వాళ్ళు దీన్ని అప్పటికి 50 సంవత్సరాలుగా అధ్యయనం చేస్తూ ఉన్నారట. అది ఎక్కడెక్కడ ఎలా చేశారో కూడా చెబుతున్నారు. మొదటి 10 సంవత్సరాలు కలాప గుహల ద్వారమున రావి చెట్టు క్రింద అధ్యయనం చేశాము. తర్వాత 10 సంవత్సరాలు గంధమాదన పర్వతాగ్ర శిఖరమున బదరికాశ్రమంలో జరిగింది. ఆ దినములలోనే నైమిషారణ్యము పునరుద్ధరింపబడినది. అంటే అంతకుముందు సత్రయాగములని ఋషులందరూ చేరి చేసినటువంటిది మళ్ళా ఒకసారి ఉద్దీపన చేసి దాన్ని మళ్ళా ఒకప్పుడు ఏ రకంగా అది విలసిల్లిందో అట్లా అయ్యేటట్టుగా మళ్ళా తయారు చేయడం జరిగింది. రివైవల్ అంటారు దాన్ని, రివైవ్ చేశాడు. తర్వాత 30 సంవత్సరములను ప్రయాగలో కృష్ణద్వీపమున జరిగినది. ఇప్పుడు మా గురువు గారి కుమారుడైన కృష్ణద్వైపం అంటే వేదవ్యాసుకు 120 సంవత్సరాల వయస్సు దాటింది అని చెబుతున్నారు. ఇంకో మాట చెబుతున్నాడు ఆయన. ఈ మాట చెప్పి మైత్రేయుడు పరాశరునికి దత్తుడయ్యను. అంటే దత్తుడయ్యనంటే ఇక్కడ దత్తత పోయడం అంటే మనం అనుకునే ఈ దత్తతది కాదు, ఆయనకి శరణాగతి చెందున్నాడు కాబట్టి ఆయన వాడిగా అయ్యాడు. అంటే అక్కడి నుంచి ఆయన చెప్పే మార్గంలో తన జీవితాన్ని సమర్పణ చేయడానికి అని. అటుపైన కలాప గుహలు తన నివాస స్థానముగా ఏర్పరచుకొని ఈ మరుగు దేవాపి అనే వాళ్ళని తోడ్కొని లోకహితార్థం అక్కడ బ్రహ్మయజ్ఞాన్ని అనుష్ఠించాట. అక్కడి నుంచి కలాప గుహలలో యజ్ఞవేదిక నిర్మించి మంచి గంధంతో వనౌషధులతో హోమం నిరంతరం జరుగుతూనే ఉందిట. పూర్ణిమల యందు అహోరాత్రములు ప్రణవం ఉపాసింపబడి భరతభూమిపై ఉన్న ఆకాశమున వాయుతరంగములతో యానము చేయుచుండును. అక్కడి నుంచి వచ్చే వాయువులు మనం కూడా చెప్పుకున్నాం, హిమాలయాల నుంచి వచ్చే వాయువులతో ఏ విధంగా ఈ భూమి పునీతమవుతూ ఉంటుంది అనేది. అక్కడ వాళ్ళు పూర్ణిమ నాడు చేసే అహోరాత్రాలు చేసే ఆ ప్రణవం అనేటువంటిది ఈ భరత భూమిలో ఉండే ఆకాశం వాయుతరంగాలతో ప్రయాణం చేస్తూ ఉంటుందట అని నిన్నటి దినమున అంటే వైశాఖ పూర్ణిమ నాడు యజ్ఞము నిర్వర్తించిన మైత్రేయుడు ఈరోజు సూర్యోదయం ఉషస్సూక్తాలతో సవితకి అంజలి ఘటించాడట. అప్పుడు ఆ మరువు దేవాపి ఇద్దరు కూడా పక్కపక్కన నిలబడి ఉండగా ఆ శలయేటిలో అర్ఘ్యాన్ని ఇస్తూ ఆయన అన్నట్ట. మైత్రేయుడు వాళ్ళతో అంటూ ఉన్నాడు, ఇది శ్రీముఖనామ సంవత్సరము. ఈరోజు వైశాఖ బహుళ పాడ్యమి అంటే పూర్ణిమ మర్రోజు అన్నమాట. ఈ సంవత్సరంలోనే పురాణ పురుషుడు భూమికి అవతరిస్తారని పరాశరుడు సెలవిచ్చారు. అష్టమ గర్భాన జన్మిస్తారని చెప్పారు. భీష్ముడు దేవవ్రతుడైన భీష్ముడు అష్టమ గర్భమే అయినా అతని జీవితం గ్రుడ్డిరాజైన ధృతరాష్ట్రులకు తొక్కగా నడుచుతున్నది గురించి మనం మరిచిపోవచ్చు. అష్టమ గర్భంలో పుట్టిన అతను కాదు అని. దక్షిణాపథమున మరి యొక్క బ్రాహ్మణుడు అష్టమ గర్భంలో జన్మించాట. అప్పటికి అతనికి 33వ సంవత్సరం జరుగుతోందట. అతన్ని కూడా పురాణ పురుషుడు అని చెప్పి దక్షిణాపథాన కేరళుడు అనే వాడి యొక్క శిష్యులు ఒకటే ప్రచారం చేస్తున్నారట. గగ్గోలు పెట్టిరి అన్నారు ఇక్కడ. దాంతో అతడు కొంతకాలం అంగీకరించి వారి పూజలు కూడా అందుకున్నట్ట ఆ బ్రాహ్మణుడు. ఒకనాడు ఉదయాన్నే వాడు ఆకస్మికంగా పాషండుడై నిద్రలేచను అంటే అర్థం వాడికి ఉన్నట్టుండి వాడికి ఓ తెలివి పుట్టింది. ఏమిటి అంటే వాడు కొత్త సిద్ధాంతాన్ని మొదలుపెట్టాడు. అంటే ఎవడొచ్చినా ఈ భూమి మీదకి ఆల్రెడీ సంప్రదాయంగా ఏదుందో దాన్ని బోధించడాలి, కానీ కొత్తగా నేను చెబుతున్నాను అనేది కొత్తగా ఏమి ఉండదు. చూడండి, పరాశరుడు వాళ్ళందరూ ఏం నేర్పుతున్నారని చెప్పారు? వేద విద్యని దాన్నంతా సమన్వయం చేస్తూ పురాణ సంహితను ఇచ్చారని చెప్పారు తప్ప కొత్తగా వాళ్ళు ఏదో ఇచ్చారని చెప్పలే. కానీ ఇక్కడ వాడు పాషండుడై నిద్రలేచాట. వాడి సిద్ధాంతాలని ప్రకటించాట. జీవికి మానసిక వికాసమే పరమావధి, దానికోసం నియమాలు అనేటువంటిది అవరోధాలు. వెంటనే నచ్చుతాయి జనాలకి, ఏ నియమాలు అక్కర్లేదంటే. అంతేకాదు వేదాది ప్రమాణ గ్రంథాలు మనోవికాసానికి విఘ్నాలు. అందులో చెప్పినట్టుగా పాటించినట్టు మన మనస్సు వికాసానికి అది అడ్డు. గురువులు అనేవాళ్ళు అక్కర్లేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కుంటివాడి సంఖలో కర్రలు లాంటి వాళ్ళుట. కుంటివాడికి కర్రలు కావాలి, మనలాంటి వాళ్ళకి కాదు అన్నట్టు.
వికాసమునకు జీవి యత్నమే ముఖ్యము కానీ గురువుల ఆవశ్యకములు కారని నేర్పునట్టు ఒక మార్గమును స్థాపించాట. అంటే మన మనోవికాసానికి మన ప్రయత్నమే తప్ప దానికి గురువులను ఎవడు అక్కర్లేదు. ఆ మార్గాన్ని స్థాపించి ఆ మార్గానికి అతడు గురువై పూజలు అందుకుంటున్నాడు. గురువు అక్కర్లేదని చెప్పే సిద్ధాంతానికి గురువై శిష్యులతో పూజలు అందుకుంటూ ఉన్నాడు. అతడు రాబోవు కలిపురుషుని క్రీనీడయే గాని పురాణ పురుషుడు కాడు. మాస్టర్ గారు మనకు చెబుతారు కదా, పరమాత్మ అవతరించిన కృష్ణుడుగా అవతరించినప్పుడు భగవద్గీతను ఉపదేశించినప్పుడు అందులో అధ్యాయానికి ఒకసారి చెప్పాట, ఇది ఫలానా వాడు ఫలానా వాళ్ళకి చెప్పారు, దాన్నే మళ్ళా నీకు చెబుతున్నాను అన్నాడు. కానీ నేను కొత్తగా చెబుతున్నానని పరమాత్మే అనలేదు. సరే, పురాణ పురుషుడు కాదు తెలిసి చెబుతున్నాడు ఇక్కడ ఆయన. ఇంకో మాట చెబుతున్నాడు, 12 సంవత్సరాల క్రిందట కంసుడు దేవకీ వసుదేవులకు వివాహం చేసి రథంలో తీసుకెళ్తూ ఉంటే అశరీరవాణి పలికింది, దేవకీ అష్టమ గర్భంలో పుట్టేవాడు నిన్ను వధిస్తాడు అని కంసుడికి. దాంతో కంసుడు వాళ్ళని కారాబద్ధులు చేశాడు. అయితే ఆ అశరీరవాణి ఎవరిది అని పరాశరుడిని అడిగారట మైత్రేయుడు. అది వాళ్ళకి చెబుతున్నాడు పక్కనున్న మరువు దేవాపికి. అడిగితే అది నారదుల వారిది. ఆయన అదృశ్యంగా ఉండి ఘోషించాడు. చూడండి ఇక్కడ జాగ్రత్తగా. తర్వాత అష్టమ గర్భంలో వచ్చింది ఎవరు? కృష్ణుడు. ఆ ముందు వచ్చిన వాళ్ళందరూ వధింపబడ్డారుగా. మరి ఆ వధింపబడ్డానికి ఒక రకంగా కారణం ఎవరైనట్లు? చెప్పాడు కాబట్టేగా బంధించింది. మరి చేసింది నారదుడేగా. అసలు కృష్ణుడు కూడా జైల్లో పుట్టడానికి కారణమయ్యాడుగా. అదేంటండి నారదుడు అలవాటు పనిచేశాడు అంటే ఆ చెప్పమన్నది ఎవరు? పరమాత్మ చెబితేనేగా. అంటే ఆయన కార్యక్రమాన్ని సుగమం చేయడానికే వాళ్ళు వచ్చిన వాళ్ళు. అది ఎవరనేటువంటిది మామూలుగా ఎవరికి తెలియదు. మాకు ఇక్కడ చెప్పారు కాబట్టి మనకు తెలుస్తోంది. అది కూడా మైత్రేయుడు కూడా అడిగేట ఎవరని, నారదుడు అని చెప్పారు. అంతేకాకుండా మనకు తెలిసినంత వరకు ఈ వృత్తాంతం మాత్రం కనుచూపేట్లో ఉంది. అష్టమ గర్భంతో ప్రస్తుతం ఒకడున్నారు, ఇంకేమీ మిగతావేం కనపడట్లేదు. కాబట్టి ప్రస్తుతం మన కర్తవ్యం ఏంటో దానిలో ఉందాం అని అక్కడ అన్నట్టు ఆయన. తమాషా చూడండి, ఇందులో వస్తూ ఉంటుంది ప్రతి చాప్టర్లోనూ అన్ని రకాల వాళ్ళు ఎదురు చూస్తూ వస్తారు. పరాశరుల వారి పొడుపు కదా ఇదిట అంటూ. మొదటి దానిలోనేమో సత్యవతీదేవి నేను ఎదురు చూస్తూ ఉన్నాను, వచ్చేటువంటి వాడు ఏం చేస్తాడో చూద్దాం అష్టమ గర్భంట అని. ఇక్కడికి వచ్చేటప్పటికి మైత్రేయుడు వాళ్ళు కూడా ఆయనకి సహకరిస్తూ ఆయన మార్గాన్ని సుగమం చేయాలనుకుంటున్న వాళ్ళు కూడా అష్టమ గర్భం పరమాత్మ రావాలి రావాలి ఎదురు చూస్తూ వాళ్ళు అన్నారు. తర్వాత చాప్టర్లో ఎవరనేది నెక్స్ట్ వస్తుంది. మూడవ అధ్యాయం. వైశాఖ మాసపు గ్రీష్మాతపముల మధ్యాహ్న కాంతులలో హస్తినాపురము పైనున్న ఆకాశము నిప్పంటుకొనుచున్న నీలపట కుటీరం వలె ఉన్నది. మహత్తరమైన ఆకాశపట కుటీరమును నిల్పుటకు పోటీ పెట్టిన 4 మహాశిల్పస్తంభముల వలె రాజభవన గోపురములు నిలబడి నింగి డొక్కలోనికి సూదుల వలె గుచ్చుకొనుచున్నవి. గోపుర శిఖరాగ్రములపైనున్న బంగారు కుంభములపైన సూదుల వలె కాంతులు మధ్యాహ్నపు మండుటెండలో మిలమిలలాడుచు కరిగిపోవచ్చున్నట్లున్నవి. గోపుర శాతకుంభ కుంభముల నుండి మధ్యాహ్న వేళను తెలుపు నగారామ్రోతలు నలుదిక్కులలో గర్జించుచున్నట్లున్నవి. దక్షిణ గోపురమున సింహము, పశ్చిమ గోపురమున గృధ్రము, తూర్పు గోపురమున వృషభము, ఉత్తర గోపురమున కుంభము ధరించిన నరుడు ప్రాకారమునకెదురుగా సింహద్వారముల పైన చెక్కబడి ఉన్నవి. ఒక్కొక్క సింహద్వారమునకు ముందు ఇరుదిశలా మొదపుటేనుగులు నిలబడి ఘీంకరించుచున్నవి. వాని వీపులపై నిలిపిన రాండోళ్లు భాంకారములు చేయుచున్నవి. ద్వారములకడ పెద్ద ఈటలు ధరించిన వేత్రహస్తులు అప్రమత్తులై కవచములు ధరించి కంచు విగ్రహముల వలె నిలబడి ఉండిరి. రాజప్రాసాదము చుట్టూను 2 తాటి చెట్ల ఎత్తున నిర్మింపబడిన ప్రాకారము 10 అడుగుల మందము కలిగి భూమికి రక్షగా నిలబడినట్లు మహావైశాల్యము చెందియున్నది. ప్రాకారము చుట్టూను 100 అడుగుల వెడల్పు గల కందకము తెలియని లోతుల గలదియే ప్రవహించుచుండును. అందుకొని 100 పెంపుడు మొసళ్ళు నోళ్లు తెరుచుకొని తేలుచూ మునుగుచూ ఈదులాడుచుండును. వానికి నిత్యము ఆహారము పెట్టి పోషించు పరిచారకుల కుటుంబములు కలవు.
రాజప్రాసాదము లోపలి భవన భాగములన్నీయు శిల్పచిత్ర కళామయములు. ద్వారముల కిరుపార్శ్వముల యందును పూర్వరాజవంశముల చరిత్ర చిత్రముల శిల్పము చేయబడిన ఏనుగు దంతములు అమర్పబడి ఉన్నవి. ఆ భవనశాలలో రంగుల పాలరాతి నేలపై మెత్తని రత్నకంబళములు పరిచియున్నవి. వాని అంచులు బంగారు జరీపోగులతో అల్లిక చేయబడినవి. ఒక శాలలో నుండి దక్షిణమున కేటవాలుగా సువిశాలమైన దారుమయ సోపాన పంక్తి ఉన్నది. నునుపు చేయబడిన నల్లని కొయ్యతో చిక్కిన సోపానములపై పాదము పెట్టినచో మెట్టునందు ప్రతిబింబించును. బలిష్టమై వ్యాయామ కర్కశమైన పాదద్వందం ఒకటి బంగారు నీరు తీసిన శిల్పి పనితనం వలె ఉండియు సజీవమై మెట్లెక్కుచున్నది. మెత్తని పులిచర్పపు పాదరక్షలను మెల్లగా విడచి ఆ పాదములు మెట్లను వెదకి కొనుచు మెట్లెక్కుచున్నవి. పాదములకు కన్నులున్నట్లు ఆ పాదములే మెట్లను గమనించుకొని ఎక్కుచున్నవి. సన్నని జిలుగుటొత్తరేయము కుడి చేతి ముంజేతి నుండి దిగువకు వేలాడుచు మెట్లపై జీరాడుచున్నది. ఆ ముంజేతిని పట్టుకొని ఒక నడివయస్సు పరిచారిక అపూర్వ సౌందర్యవతి అతని పక్కనే నడుచుచున్నది. ఆజానుబాహు కిరీట కుండలధారియగు ఆ మూర్తి నడివయస్సువాడు. స్ఫురద్రూపియే చిక్కగా తీర్చిదిద్దిన కనుబొమ్మలతో తిరియగ్గతములైన 3 ముడతలు గల విశాల ఫాలభాగముతో సుందరమైన పలువరుసతో నడుచుచున్న ఆ రాజపురుషుని భుజములు మాంసలములై వక్షస్థలము విశాలమైన సింహద్వారం వలె ఉండెను. అతడు మంద గంభీర గమనమున మెట్లెక్కుట పూర్తి అయినంతలో మేడ మీద నుండి ఎదురు వచ్చిన మరి ఒక ప్రసన్న గంభీర పురుషాకృతి ఆదరించి చెయ్యి పట్టుకుని, చిరంజీవి ఇటు నాతో నడిచిరమ్ము అని వెంట నడిపించుకొని వచ్చెను. వచ్చి ఒక మెత్తని ఉన్నతాసనమున కూర్చుండబెట్టెను. తానును సమీపమున మరి ఒక ఉన్నతాసనమున కూర్చుండెను. అతడు కన్నెత్తి చూడగా పరిచారక వినయముతో శిరస్సు వంచి మేలిముసుగు సవరించుకొని వెనుకకు నడుచుచూ మెట్లు దిగిపోయాను. వెంటనే అతడు తన శిరస్సుపైనున్న కిరీటమును తీసి దారువేదికపై నుంచుచూ ఇట్లనెను: ఆంబికేయ, ఇందెవ్వరునూ లేరు. ఇక నీవు నిన్న సూచించిన కోశాభివృద్ధి పథకమును వివరింపుము. ఇక్కడ అసలు వర్ణనం ప్రారంభమే ఎలా ఉంటుందండి. వైశాఖ మాసం ఇక్కడ హస్తినాపురం యొక్క రాజప్రసాదాన్ని వర్ణిస్తున్నారు. అందులో వైశాఖ మాసపు గ్రీష్మాతపంను అంటే వైశాఖ మాసంలో చాలా ఎండగా ఉంటుంది. అందులో హస్తినాపురం మనకు తెలుసుగా, మనం చాలామందికి ఎలా ఉంటుందో. అయితే దాన్ని ఎలా అంటే ఆకాశము నిప్పంటుకొనుచున్న పైనున్న ఆకాశము నిప్పంటుకొనుచున్న నీల పటకుటీరం వల్లే ఉంది పైన. అంటే ఆ ఆకాశం నిప్పండించుకున్నట్టుగా ఉందంటే ఈ రాజవంశాన్ని నిప్పంటుకోబోతోందని సూచన అన్నమాట. అది కూడా ఏమిటి, ఇప్పుడు వీడు చెప్పేటువంటి ప్రణాళిక చెప్తున్నాడు. అందులో ఒక ఆయన ఆల్రెడీ మనకు తెలుస్తుంది. ఆ ప్రణాళిక కనుక వాళ్ళు అలా చేస్తుండబోతే తొందరగా నిప్పంటుకుంటుంది. మన రాజవంశం మొత్తం అన్నీ కూడా నిప్పంటుకుని భస్మం అయిపోతాయి. అలాంటి పని అన్నమాట జరగబోతుంది. దానికి సూచన అంటే అసలు ఆ వర్ణంలోనే ఆ సూచన ముందు తెలిసిపోతూ ఉంటుంది. అలాంటిది సరే, మిగతావి అవన్నీ కూడా ఎలా ఉన్నాయనేటువంటిది గోపురాలు అవి కూడా బాగా మనం ఇవి అర్థం అవుతుంది. కానీ అసలు ఈయనలో వెనక ఉన్నటువంటిది ముఖ్యమైనటువంటిది. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఎంత పెద్ద పెద్ద ప్రాకారాలు చుట్టూ ఉన్నటువంటివి ఇవన్నీ కూడా చేశారు. చేసిన తర్వాత రాజప్రసాదం నుండి భాగములన్నీ కూడా చిత్రకళామయములు అన్నారు. చాలా అన్ని చిత్రములన్నీ ఉంటాయి. అందులో పూర్వ రాజవంశముల చరిత్ర చిత్రములు శిల్పం చేయబడి ఏనుగు దంతములు అమర్చబడి ఉన్నాయి. పూర్వ రాజవంశం అంటే అందరివి కూడా అందులో ఉన్నాయన్నమాట. అందులో మెత్తని రత్న కంబళాలు ఉన్నాయి. వాటి అన్ని మంచి బ్రహ్మాండమైన తింటూ ఉన్నాయి. బంగారు జరీపోగులతో అల్లిక చేయబడి ఉన్నాయట. మామూలు ఇది కాదు. దానికి ఒక శాలలో దక్షిణమున ఏటవాలుగా సువిశాలమైన దారుమయ సోపాన పంక్తం అంటే చెక్కతో చేయబడినటువంటి మెట్లతో ఉన్నటువంటి పైకి ఉన్నటువంటిది దాంట్లో ఉంది. అక్కడ ఇప్పుడు వర్ణించేటువంటి వాడు ఎలా ఉన్నాడు, బలిష్టమై వ్యాయామ కర్కశ పారద్వందం ఒక 2 బలిష్టమైనటువంటి పాదములు పైకి ఎక్కడ మొదలెట్టాయట.
అది ఎలా ఉన్నాయంటే నీరు తీసిన శిల్పి పనితనం వలె ఉండియు, బంగారు నీరు బంగారు నీరు తీసిన శిల్పి పనితనం వలె ఉండియు సజీవమై మెట్లెక్కుతున్నది. అది రెండు పాదద్వంద్వం అంటే రెండు పాదాలు బంగారంతో నీరు తీసిన శిల్పి యొక్క శిల్పంలాగా ఉన్నటువంటివి అనుకుంటాం మనం చూడడానికి. కానీ ఆ రెండు శిల్పం కాదు, పైకి మెట్లెక్కుతున్నాయి అన్నారు. అంటే ప్రాణంతో కూడిందన్నమాట అది. మెత్తని పులిచర్మపు పాదరక్షలు మెల్లగా విడిచి తెలుస్తుంది అక్కడ. వాడి పాదరక్షలతో అండి పులిని చంపి దాని చర్మంతో పాదరక్షలు కుట్టించుకున్నాను అనమాట. అక్కడ అప్పుడు ఎవరినైతే వర్ణిస్తున్నారో అటువంటి రాజు పాదరక్షలు వాడి పులి చర్మంతో పాదరక్షలు అవి మెల్లగా విడిచి ఆ పాదములు మెట్లను వెతికికొనొచ్చు మెట్లెక్కుతున్నవి. అసలు మనం వెతుక్కొచ్చు ఏంటంటే ఆయన గుడ్డివాడని అర్థం అవుతుంది మనకు వెంటనే. మీకు అక్కడ ఇంకా ఇంకో తమాషా అని చెప్తాను. పాదములకు కన్నున్నట్లు ఆ పాదములే మెట్లను గమనించుకొని ఎక్కుతున్నవి. పడిపోతాయేమో అనేటువంటి భయం లేవాలి, అలా ఎక్కుతున్నాడు అనమాట. ఎక్కుతే సన్నని జిరుగుడుత్తర ఏం కుడి చేతి ముంజేతి నుండి దిగుకు వేలాడుచు మెట్లపై చీరాడుతున్నది. ఆ ముంజేతిని పట్టుకుని ఒక నడివయస్సు పరిచారిక అపూర్వ సౌందర్యవతి అతని పక్కనే నడుస్తున్నది. ఇక్కడ అసలు హాస్యం అంతా. వాడు గుడ్డివాడని తెలుస్తుంది కదా, ఆ గుడ్డివాడిని చేయబెట్టుకు ఎక్కించడానికి ఎవరైనా ఎక్కించవచ్చు. అపూర్వ సౌందర్యవతిని ఎందుకు పెట్టుకోవాలి అక్కడ? ఆడదాన్ని ఎందుకు పెట్టుకోవాలి? అక్కడ ఒక పరిచారకుని పెట్టుకోవచ్చు. ఎవరో ఒక స్త్రీని, అందులో అపూర్వమైనటువంటి సౌందర్యం ఉన్నటువంటి స్త్రీని ఎన్నుకొని ఆ స్త్రీ పక్క నుంచి వీడు చేయబట్టుకుని ఎక్కించాలంటే వాడు టేస్ట్ ఎటువంటిది, ఎలాంటి వాడు గుడ్డివాడు అయ్యిండి కూడా వాడు ఎటువంటి వాడు అనేటువంటిది అందులో వాడి యొక్క క్యారెక్టర్ అనేటువంటిది దీన్ని బట్టి తెలిసిపోతుంది. వాడు అంతా ఆజానబాహు అని కిరీట కొండలధారి అయిన వాడు ఇవన్నీ ఉన్నాయి. ఉండి కూడా అసలు వాడి జీవ లక్షణం ఎటువంటిది అని ఒకేలా చెప్పారన్నమాట. వాడు అంటే వాడు రాజ్యానికి వాడు అధిపతి అయినప్పటికీ కూడా వాడు అన్ని ఎందుకు వినియోగిస్తున్నాడంటే వాడు ఇలాంటి టేస్ట్ అనమాట వాడికి ఉన్నటువంటిది. స్ఫురద్రూపి చిక్కగా తెచ్చిన కర్మములతో ఇవన్నీ వర్ణించారు వాడికి సాముద్రిక లక్షణాలు. అయిన తర్వాత రాజపురుషుడు భుజములు మాంసలములై, భుజాలు ఎలా ఉన్నాయంటే చాలా దిట్టంగా ఉన్నాయి భుజాలు. అవి బాగా కండలు తిరిగినటువంటి దీనిగా ఉన్నాయి. దాని పదం ఉపయోగించడం మాంసలములై అంటే మాంసం ముద్దల్లా ఉన్నాయట. అలా వాడి వక్షస్సు ఎంత విశాలంగా ఉంటే సింహద్వారంలా ఉందిట, అంత పెద్ద వక్షస్సు. తర్వాత దాంతోనేగా వాడు భీముడిని కౌగలించుకొని చంపుదామని చూసింది. చివరిలో భీముడిని అయినా నువ్వు నా దగ్గరికంటే కృష్ణుడు ఉండరా పిచ్చేదవని వెళ్ళకని చెప్పి వాడిని వాడి లోహ విగ్రహాన్ని పెడతాడు అక్కడ వాడి ముందు. అంత లోహ విగ్రహమును అలా పట్టుకుని వాడు నొక్కేస్తే మొత్తం ముక్కలు అయిపోతుంది అనమాట. అందుకని దానికి ఇక్కడ ఇది కనెక్ట్ అవుతుంది. వాడు ఎంత చెస్ట్ ఉంది, వాడికి ఎంత బలం ఉంది అని. అంటే భీముడి బలం కూడా చాలదు వీడి ముందంటే వీడు ఎలాంటి వాడు. అతడు మంద గంభీర గమనమున మెట్లెక్కి కూడా పూర్తి అయినంతలో మేడ మీద నుండి ఎదురొచ్చింది మరి ఒక పురుషుడు వచ్చాడు. ఆయన ఎలా ఉన్నాడు? ప్రసన్న గంభీర పురుషాకృతి. అసలు ఈ రెండింటికి కూడా ఎంత కాంట్రాస్ట్ చూడండి. ఈయన వర్ణలు ఎలా ఉందో ఆయన వర్ణలు ఎలా ఉందో పైనుంచి వచ్చినటువంటి ఆయన. ఇదంతా పులిచర్మంతో చేసిన చెప్పులు ఇవన్నీ వేసుకున్నాడు, గాండ్రూమ్ అంటున్నట్టుగా వెళ్ళాడు. అక్కడ మాత్రం ప్రసన్నం అన్నారు. ప్రసన్నమైనటువంటి వాడు, ప్రసన్న గంభీర పురుషాకృతి ఆదరించి చేయబట్టుకొని చిరంజీవి ఇటు నాతో నడిచిరమ్ము అని వెంట నడిపించుకొని వచ్చాను. వచ్చి ఒక ఉన్నతాసనం కూర్చుండబెట్టాను. తాను సమీపం ఉన్న ఉన్నతాసనం కూర్చుండాను. అప్పుడు ఏం చేశాడు? ఒకసారి కన్నెత్తి పరిచారిక వైపు చూశాడు. ఇంక నువ్వు పో ఇక్కడి నుంచని. లేకపోతే ఈ పరిచారికను కూడా పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడేటువంటి వాడు మాట. అలాంటి వాడు ముందు వాడు గుడ్డివాడు అయ్యండి కూడా వాడికి ఎంత ఏదో చూడండి వాడికి. అప్పుడు ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు చెప్పాడు, ఇక్కడ ఎవరు లేరుగా, ఎవరింతకీ ఎవరితో ఇప్పటిదాకా అంటే ఆంబికేయ అన్నాడు. ఆంబికేయ అంటే అంబ కొడుకు, అంటే ఎవరు? ధృతరాష్ట్రుడు అనమాట. అప్పటిదాకా వర్ణించినటువంటి కింద నుంచి వాడితో చెప్పాడు. అది ఇప్పుడు చెప్పిన పైనుంచి వచ్చినటువంటి వాడు ఎవడు అంటే ఇప్పుడు ధృతరాష్ట్రుడు పిలుస్తున్నాడు తండ్రి గాంగేయ అని. అంటే భీష్ముడు అని మాకు అర్థమైపోయింది. అది అక్కడ ఆయన అంటున్నాడు ఏమని అంటే, నిన్ను నువ్వేదో కోశాభివృద్ధికి అంటే ధనం
ఎలా రెవెన్యూ పెంచుకోవాలో దానికి ఏదో పథకం సూచించి చెప్తూ ఉన్నావు కదా, అదేంటో అదేంటో వివరించు అన్నాడు అనమాట. అది ఇప్పుడు ఈయన వివరిస్తాడు. కొద్దిగా ఇది చదువుతారు, మనం చెప్తాం. ధృతరాష్ట్రుడు: తండ్రి గాంగేయ, నా భావములెంత నూతనములో అంత విచిత్రములు. నేటి నా కోశాభివృద్ధి ప్రణాళిక కూడా నూతనమైనది. మీకు మొదట నచ్చకపోవచ్చు. ముందే చెప్తున్నాడు. నేను చెప్పేది మీకు నచ్చదు. ఎందుకంటే వాడు చెప్పేవన్నీ అన్ని రెవల్యూషనరీగా ఉంటాయన్నమాట. అందుకని మీకు నచ్చకపోవచ్చు అని ముందే హెచ్చరించాడు. తర్వాత భీష్ముడు చిటికిన వేలితో గెడ్డము దువ్వుకొనుచు ఇట్లనెను: నీ ఆంతర్యం మొదటి నుండి నేను ఎరిగినదే. నీ జననము నుండి జరుగుచున్న సన్నివేశములన్నీ మానవ ప్రయత్నమునకు అధీనములు కావు. దైవ ప్రేరితములై దొరలి వచ్చుచున్నవి. నీ జననము, రాజ్యప్రాప్తి, వివాహము, సంతాన ప్రాప్తియు అసంభావ్యములైన సంఘటనలే. అది జరగడానికి వీలైనటువంటి సంఘటనలు ఏమైనా జరిగాయి అంటున్నాడు. అందునకు రాజ్యము లేదనుకొంటిమి, నీవు చక్రవర్తి వైతివి. నీ తండ్రికి వంశము లేదనుకొంటిమి, నీవు జన్మించితివి. కన్నులు లేని వానికి వివాహము కాదనుకొంటిమి, అపూర్వ సౌందర్యవతి పతివ్రత శిరోమణి గాంధార రాజపుత్రి నీకు పట్టమహిషి అయినది. కారణజన్ముడు, చిరంజీవి, శాశ్వత ధర్మమూర్తియగు మైత్రేయ మహర్షి నీకు మేనమామ. అతని ప్రజ్ఞాదురంధరత్వం నీకు అబ్బునేమోయమని తలచితిని. నీది స్వతంత్ర తీవ్ర బుద్ధి. అట్టి నీ బుద్ధిబలము భరతభూమికి ధర్మ మార్గమును నిర్దేశింపవలనని ఇంకనూ ఆశపడుచున్నాను. నేను ధర్మరక్షణము చేసి తీర్చిదిద్దవలసిన కురు సామ్రాజ్యము నీకు సంక్రమించినది. దానికి నేను సంతోషపడినట్లుగా నీ కోశాగార వృద్ధి ప్రణాళికను వివరింపుము. చేతివేళ్లతో తడిమి ఉత్తరీయమును సవరించుకొనుచు ధృతరాష్ట్రుడిట్లనెను: తండ్రి, నా ఈ మార్గములు పూర్వం ఎవ్వరనూ సంతరించినవి కావు. మొట్టమొదటగా హస్తినయందలి మహాధినకులకు వణిగ్వరులపై పన్నుల అధికారులను పంపి భయపెట్టి తిని. దానితో కాళ్ళబేరమునకు వచ్చిన వణిగ్వరుల సువర్ణ సంపదలో సగము ప్రభుత్వం వశపరుచుకున్నది. నూతన యంత్రాగారముల వాణిజ్యమును ఆ వణిగ్వరులకు వాగ్దానం చేయించి తిని. వాణిజ్య నూతన భవన నిర్మాణములపై వారికి నగరములందు గ్రామములందు గల భూములను కర్షకుల చేత పురజనుల చేత విక్రయము చేయించి తిని. దానితో వాణిజ్య నిపుణులపై ప్రజలకు అసంతృప్తి అంకురించినది. స్వాధీనము చేసుకున్న సువర్ణములలో 4వ వంతు ఆ ప్రజలకు పరిహారముగా నిప్పించి తిని. దానితో వారికి రాజభక్తి పెరిగినది. కొలది సంవత్సరములలో వాణిజ్యము ప్రభుత్వము చేతిలో నుండును. భీష్ముడు: కొలది సంవత్సరములలో అనగా నీ జ్యేష్ఠపుత్రుడు రాజార్హుడగుసరికి అని నీ పరిగణనము కావచ్చును. ధృతరాష్ట్రుడు: నా తమ్ముడు పాండురాజు పుత్రుడు జ్యేష్ఠుడు కదా, ఎవరి భవితవ్యం ఎట్లున్నదో దానికేమి? నేను ధనాగారమును వృద్ధి చేయుట రాజ్యక్షేమము కొరకే అను నమ్మకం మీకు కలుగలేదా? భీష్ముడు: రాజ్యక్షేమమును కోరిన వారు వణిగ్వరులను ప్రజలను మోసపుచ్చుటకు అవకాశము లేదు. నీ వెనుకనున్న కాలమే నిన్ను నడిపించుచున్నది. నీ ప్రణాళికనింకనూ వివరింపుము. వాసుదేవ. వాసుదేవ.